ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. లోమశ మహర్షి గారు పాండవులతో సహా అనేక తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడున్నటువంటి విశేషాలను వారికి వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూర్వం మనం తెలుసుకున్న విధంగా సింధు నది యొక్క తీరానికి వీరందరూ కూడా వచ్చారు. అక్కడ లోమశ మహర్షి గారు అక్కడున్నటువంటి ప్రాంతాన్ని చూపిస్తూ ఈ ప్రాంతంలోనే ఉషీనరుడు అనగా అందరి కోరికలను తీర్చేటువంటి సామర్థ్యం గల శిబి చక్రవర్తి గారు యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞవాటికకు సాక్షాత్తుగా మహేంద్రుడు ఒక డేగ రూపంలోనూ అగ్నిదేవుడు ఒక కపోతము అనగా పావురం రూపంలో వీరిద్దరు కూడా వచ్చారు. డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ఎప్పుడైతే పావురాన్ని భక్షించాలనే కోరికతో డేగ వచ్చినదో ఆ పావురం భయపడినదై ఈ ఉషీనరుడు అనగా శిబి చక్రవర్తి యొక్క తొడలపైన అది కూర్చున్నది. ఆ సందర్భంలో డేగ రూపంలో ఉండేటువంటి ఇంద్రుడు అనేక వాక్యాలను పలికాడు. అనగా నీవు అధర్మాన్ని చేస్తున్నావు, సమస్త ప్రపంచంలో కూడా నీవే ధర్మాత్ముడివి అని నేను విన్నాను, కానీ ధర్మంలో భాగమైనటువంటి మరొక ప్రాణి యొక్క ఆహారాన్ని సంరక్షించడం ఇది ఏ ధర్మమయ్యా అని ప్రశ్నించాడు. అందుకు ఉషీనరుడు శిబి చక్రవర్తి కూడా తను సమాధానాన్ని ఇచ్చాడు. ప్రస్పందమానః సంభ్రాంతః కపోత శేన లక్ష్యతే మత్సకాశం జీవితార్థి తస్య త్యాగో విగర్హితః. ప్రస్పందమానః నిలువెల్లో కూడా వణికిపోతూ ఉన్నది, అటు ఇటు ఊగిపోతూ ఉన్నది. అటువంటి నన్ను శరణు కోరినటువంటి ఈ కపోతాన్ని అనగా పావురాన్ని నేను వదిలేయడం అనేది అనగా నీకు ఆహారంగా వదిలేయడం అనేది ఇది కూడా విగర్హితమే కదా, అనగా ధర్మశాస్త్రాల్లో నిందించినది. ఇటువంటి కర్మను చేయకూడదు. శరణు కోరి వచ్చినటువంటి ఈ పావురాన్ని రక్షించడం నా ధర్మము అని తను పలికాడు. అలాగే మరొక ధర్మవాక్యాన్ని చెబుతూ యోహి కశ్చిద్ ద్విజాన్ హన్యాత్ గాంవా లోకస్య మాతరం శరణాగతం చ త్యజతే తుల్యతేషాం హి పాతకం. హే డేగపక్షి, శేనపక్షి, ఎవరైతే తనను ఆశ్రయించిన వారిని రక్షించరో వాటికి ఇంకొక 2 విధాల పాపాలతో సామ్యాన్ని కూడా ఈ శిబి చక్రవర్తి గారు చెబుతూ ఉన్నారు. యోహి కశ్చిత్ ద్విజాన్ హన్యా. ద్విజుడు అంటే బ్రాహ్మణోత్తముడు, పరమాత్మ యందు విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినవాడు. లేకపోతే ద్విజ శబ్దానికి కోశంలో పక్షులు అనే శబ్దంతో కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే అండజే ప్రసవానంతరం పునరండా తస్య ప్రకాశస్య ఉత్పత్తి ద్విజత్వం. ఒకసారి పక్షి తను గుడ్డుని ప్రసవిస్తుంది, ఇంకొకసారి ఆ గుడ్డు ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పక్షి కూడా అనగా అండాలతో ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని పక్షులను కూడా ద్విజములు అని పిలుస్తారు. అటువంటి ద్విజములు అనగా పక్షులను సంహరించడం, అలాగే సమస్త ప్రపంచాన్ని కూడా మాతృతుల్యమైనటువంటి గోవుని సంహరించడం, అలాగే తనను శరణాగతి కోరిన వారిని ఈ మూడింటిని ఎవరైతే చేస్తారో ఈ 3 పాపాలు కూడా సమానమే. ప్రపంచంలో మనం చాలా చోట్ల గోహత్యను చూస్తూ ఉన్నాం. ఆ గోహత్యకు మనం పరిపాకంగానే దాని ఫలంగానే అతివృష్టి, అనావృష్టి, క్షామాలను ఇత్యాది అనేక రోగాలను కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. గౌహు నహంతవ్య, అంతమాత్రం కాదు గౌహు న పదాస్పృష్టవ్య అని కూడా వేదంలో చెబుతారు. గోమాతను మనం పాదంతో ఎప్పుడు కూడా స్పృశించకూడదు, హననం చేయకూడదు, దాని వధ అనేది విగర్హితము. అంటే మనం ఈ సందర్భంలోనే గోహత్య యొక్క నిషేధాన్ని పలుచోట్ల మనం వింటూనే ఉన్నాం. గోహత్య చేస్తే ఎంతటి పాపము అనే విషయాన్ని మనుస్మృతికారులు ఈ విధంగా చెబుతూ ఉపపాతక సంయుక్తో గోఘ్నో మాసం యవాన్ పిబేత్ కృత్వోపవసేద్గోష్ఠే చర్మణ తేన సంవృత. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే ఎవరైతే గోహత్యను చేస్తారో వారు మొట్టమొదటిగా శిరోముండనం చేసుకోవాలి.
శిరోముండనం చేసుకొని మాసం యవాన్ పిబేత్. 1 మాసం వరకు కూడా గోవు ఏ నీటినైతే తాగుతుందో ఆ నీటినే తాగాలి. సామాన్యంగా మనం గోవుకు నీటిగా ఏది అందిస్తామంటే మన ఇంట్లో బియ్యం కడిగిన నీటిని ఇత్యాదులు మనం అందిస్తూ ఉంటాం. దాన్ని కొన్ని ప్రాంతాల్లో కుడితిని అని పిలుస్తూ ఉంటారు. దానిలో కూరగాయ ముక్కలు కానీ ఏవో మన ఇంట్లో మిగిలిన పదార్థాలను వేసి దాన్ని మనం గోవుకి మనం నీటిగా అందిస్తూ ఉంటాము పానీయంగా. ఆ నీటినే 1 మాసం వరకు తాగాలి. అది తప్ప ఇంకేమీ కూడా స్వీకరించకూడదు. దానితో పాటు కృత్వోపవసేద్గోష్ఠే, మనం గోవుని ఎక్కడైతే కట్టి ఉంటామో దాన్ని గోశాల అని అంటారు. ఆ గోశాల ఎందే ఉపవాసంతో ఉండాలి. పూర్వం చెప్పుకున్న విధంగానే 1 మాసం వరకు కూడా గోవు తాగేటువంటి నీటిని మాత్రమే స్వీకరిస్తూ అక్కడ తను ఉండాలి. అలాగే గోచర్మ ధృత్వా వసేత్. ఒకరు వ్యాఖ్యానకారులు ఏమి చెబుతారు అంటే, ఏ ఆవునైతే తను హననం చేశాడో ఆ ఆవు యొక్క చర్మాన్ని తను ధరించాలి, వేరే బట్టలు ఇవి కూడా కట్టుకోకూడదు. అలాగే ఇంకొక వ్యాఖ్యానకారులు చెబుతారు, గోవు ఎలాగైతే శీతోష్ణాదుల్లో సమంగా ఉంటుందో, మనం ఎన్నో కాలాలు చూస్తూ ఉంటాం. అతి ఎండ అయినా కూడా లేకపోతే అతి చలికాలమైనా వర్షాకాలమైనా కూడా గోవు ఎటువంటి వేరే సౌకర్యాలను కోరదు. ఎవరైతే గోహత్యను చేస్తారో వారు కూడా అటువంటి ప్రదేశంలోనే గోవులాగానే అక్కడ 2 మాసాల వరకు గోశాలలో వాసం చేయాలి, అది కూడా ఉపవాసంగా ఉండాలి. ఈ విధంగా అనేక వాక్యాలను మనుస్మృతిలో చెప్పారు. ఇంకా కొన్ని వాక్యాలు మదన పారిజాతము అలాగే పరాశర మాధవము అనే గ్రంథాల్లో చెబుతూ, ఎవరైతే గోవును హత్య చేస్తారో వారు దానికి ప్రాయశ్చిత్తంగా ఒక వృషభాన్ని అనగా ఒక ఎద్దుని 10 గోవులను దానం చేయాలి. దానం చేస్తే కొంత పాపం తీరవచ్చు అని చెబుతారు. సరే, ఎవరో బీదవాళ్ళు ఉంటారు, వారి బీదవారికి అన్ని దానాలు చేసే సామర్థ్యం లేని వారు ఏం చేయాలి అంటే, వారి ఇంట్లో ఉండేటువంటి అన్ని పదార్థాలని వారికి కట్టుకోవడానికి 2 జత బట్టలు తప్ప, ఆ రోజు తీసుకునే ఆహారానికి కావలసిన ధాన్యము తప్ప మిగతా సమస్తాన్ని కూడా దానం చేసేయాలి. దానం చేసి ఎలా ఉండాలి అంటే 3 మాసాల వరకు వనంలో ఉంటూ వనంలో దొరికేటువంటి ఫలాలను స్వీకరిస్తూ తను తపస్సును చేయాలి. ఇంకొక ప్రాయశ్చిత్తాన్ని కూడా చెబుతారు. ఇంకా బీదవారిగా ఉంటారు, వారి దగ్గర ఉండే పదార్థాలు అంతే, అంటే వారు కట్టుకోవడానికి 2 బట్టలు, ఆ రోజు తీసుకునేటువంటి ఆహారం. అటువంటి వారు గోహత్యను చేస్తే వారేం చేయాలి అంటే, మరణ పర్యంతం కూడా వనంలో ఉంటూ ఫలాన్ని కందమూలాలను స్వీకరిస్తూ అక్కడ పారేటువంటి నీటినే పానీయంగా స్వీకరిస్తూ అక్కడే ఉండాలి. మరణ పర్యంతం అక్కడే ఉండాలి. వారు జనావాసం లోపలికి రాకూడదు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. స్మృతితత్వం, అలాగే స్మృతి సారోద్ధారం మరియు ప్రాయశ్చిత్త తత్వవివేకం అనే 3 ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెబుతూ, మొట్టమొదటిగా ఎవరైతే గోహత్యను చేస్తారో వారు గోపాతకి అని పిలుస్తారు. వారిని ఏం చేయాలంటే శిరోముండనం చేయాలి. ఊరి మధ్య అందరూ చూస్తూ ఉండగా అవమానపరిచే విధంగా శిరోముండనం చేయాలి. మరియు 1 మాసం వరకు కూడా గోమూత్రంలో పక్వం చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. అది కూడా అన్నం మాత్రమే. దానికి మిగతా ఏ ఉపసేచనాదులను కూడా తీసుకోకూడదు. అన్నం మాత్రమే, బియ్యం మాత్రమే గోమూత్రంలో పక్వం చేసి దానిలో ఉడికించి దాన్ని మాత్రమే వారు ఆహారంగా తీసుకోవాలి. అంటే ఎంత కష్టమైనది అంటే, మన ఇళ్లలో కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, కాస్త నీటిలో ఉప్పు శాతం ఎక్కువ తక్కువైనా కూడా అన్నం ఇత్యాది పదార్థాలు ఉడకవు. గోమూత్రం దానిలో ఎన్నో క్షారగుణాలు ఉంటాయి, ఎన్నో లవణాదులు ఉంటాయి. అది ఉడుకుతుందో ఉడకదో కూడా తెలియదు. కానీ ఉడికినా ఉడకకపోయినా దాన్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. 1 మాసం వరకు కూడా గోమూత్రంలో పచించిన అనగా గోమూత్రంలో ఉడకబెట్టిన అన్నాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఇంకొక 2 మాసాలు ఉపవాసం చేయాలట. ఎలా ఉపవాసం చేయాలంటే, ఉదయం నుండి అనగా సూర్యోదయం నుండి నక్షత్రోదయ పర్యంతం ఉపవాసంగా ఉండాలి. రాత్రి ఆహారం స్వీకరించవచ్చు. అది కూడా ఎంత ఆహారం స్వీకరించాలంటే కడుపు నిండా స్వీకరించకూడదు. మన శరీరం నుండి ప్రాణశక్తి హరించుకుపోకుండా ప్రాణం నిలబడడానికి ఎంతైతే ఆహారం అవసరమో
అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ 2 నెలల కాలం ఈ వ్రతాన్ని ఆచరించాలి. వీరు కూడా ఎలా ఉండాలి అంటే ఇంకొక విశేషాన్ని కూడా చెబుతారు ఈ గ్రంథాల్లోనే. ఎప్పుడు కూడా కూర్చోవడం పద్మాసనం కానీ వేరే ఏ ఆసనాల్లో కూడా కూర్చోకూడదు. వీరాసనమును అంటారు. అనగా ఒక తొడపైన ఇంకొక తొడను పెట్టి కూర్చోవడాన్ని వీరాసనం అంటారు. ఆ వీరాసనంలోనే వీరు 3 నెలలు కూడా గడపాలి. అంటే ఒకటా వీరాసనంలో కూర్చోవాలి, లేకపోతే నిలబడి ఉండాలి. నిద్ర కూడా లేదు వారికి. అలాగ 3 నెలలు ఈ ప్రాయశ్చిత్తాన్ని వారు చేసుకోవాలట. ఇంకా అనేక విషయాలను గౌతమ స్మృతి, ఆపస్తంభ సూత్రాలు, వాసిష్ఠ స్మృతి, విష్ణు సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి, పారాశర స్మృతి, ఈ విధంగా అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు గోహత్య పాతకం యొక్క విశేషాలను చెబుతూ, అనగా గోహత్యను ఎవరైతే చేస్తారో వారు చేయవలసిన ప్రాయశ్చిత్తాలను చెబుతూ, ఈ ప్రాయశ్చిత్తాలన్నీ చేసినా కూడా గోహత్యను చేస్తే వారి పాపం పాక్షికంగా మాత్రమే తొలగింపబడుతుంది. గోహత్య చేశాను, నేనేదో ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, నా పాపం అంతా పోయింది అనేది అసత్యము. అది అలా పోదు. ఏదో కొంత పాపం, దానిలో ఉండేటువంటి మనం ప్రాయశ్చిత్తం చేసుకునే విధానంలో ఎంతైతే మనం తీవ్రత ఉంటుందో ఆ తీవ్రతను బట్టి కొంత శాతం పాపం మాత్రమే తొలగిపోవచ్చు, కానీ పూర్తిగా పాపం అనేది తొలగిపోదు. అంటే ఇదంతా కూడా మనం ఎందుకు తెలుసుకోవాలంటే గోహత్య అనేది ఎప్పటికీ కూడా నిషిద్ధమే. శిబి చక్రవర్తి గారు చెబుతున్నారు, ఎవరైతే పక్షులను హింసిస్తారో, ఎవరైతే గోవును హత్య చేస్తారో, అలాగే ఎవరైతే తనను శరణు కోరిన వారిని హింసిస్తారో, వారిని చంపివేస్తారో, ఈ 3 కూడా సమానమైనటువంటి పాతకాలు. ఏ విధంగా అయితే గోహత్యను చేయకూడదో అలాగే ఈ 2 పాతకాలను కూడా చేయకూడదు. అందులోనూ కూడా నీవు శేనపక్షి, ఇదిగో ఈ పావురాన్ని నీవు దాని వెంటబడి దాన్ని భక్షించడానికి వచ్చావు, అది నన్ను శరణు కోరినది. శరణు కోరినటువంటి ఆ పక్షిని నీకు నేను ఆహారంగా ఎలా ఇవ్వగలను? అందుకోసం నేను ఇవ్వలేను. తర్వాత కూడా అంటే మనం 2వ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. మొట్టమొదటిది పక్షుల యొక్క హింస, 2వది గోహత్య, 3వది శరణాగతులైన వారిని రక్షించకపోవడం. 2వది గోహత్యను గురించి తెలుసుకున్నాము. ఇక మొదటిది ఏదైతే పక్షులను హింసించడం, యోహి కశ్చిత్ ద్విజాన్హన్యా, పక్షులను హింసించడం అనేది కూడా చాలా నింద్యమైనటువంటిది. మనం సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 కూడా సమానమైనటువంటి పాపాలను ఇచ్చేవే. పక్షులను హింసించడం అంటే ప్రకృతి యొక్క సమతుల్యతను మనం కాపాడకపోవడమే. ఇప్పుడే మనం ఎన్నో దేశాల్లో కూడా చూస్తూ ఉంటాం, పిచ్చుకలు లేవు, ఇలా అనేక పక్షులు లేవు అని మనం వింటూ ఉంటాం. ఆ పిచ్చుకలు కానీ ఇటువంటి అనేక పక్షులు లేకపోతే ఆ ధాన్యం యొక్క దిగుబడి అనేది సాధించలేము. ధాన్యం సరిగ్గా పెరగాలన్నా కూడా పక్షులు సమృద్ధంగా ఉండాలి. పక్షులు సమృద్ధంగా ఉన్న చోట మాత్రమే ప్రకృతి తను సమానంగా ఉంటూ అందరికి కూడా మేలుని చేస్తుంది. కాబట్టి పక్షులను మనం హింసించకూడదు. ఇది మనం వైజ్ఞానిక పరంగా కావచ్చు. అలాగే చెప్పకనే చెబుతున్నారు, గోహత్య ఎంత పాతకమో పక్షులను హింసించడం కూడా అంతే పాతకము. మనం ఎన్నో వృత్తాంతాల్లో కూడా వింటుంటాం. వర్షాలు పడాలన్నా కూడా వారుణ పక్షి కానీ ఇటువంటి అనేక పక్షులు వచ్చి అవి సంకేతం ఇస్తేనే వర్షాలు పడతాయి. అకస్మాత్తుగా ఆ పక్షులు రాకపోతే వర్షాలు సమృద్ధిగా కురవవు. కాబట్టి ఇక వర్షాలు రాకపోతే దానికి ముందు చర్యగా ఏమైతే తీసుకోవాలో ఆ చర్యలకు మనం ముందే ఉపక్రమించవచ్చు. అందుకోసం పక్షులను ఎప్పటికి కూడా మనం హింసించకూడదు. పక్షులను హింసిస్తే ఆ హింస ద్వారా అవి చనిపోతాయి. తద్వారా ప్రకృతి తన సమతుల్యను కోల్పోతుంది. ప్రకృతి సమతుల్యను కోల్పోతే ధాన్యం దిగుబడి అనేది ప్రభావితమవుతుంది. తద్వారా మనిషి యొక్క మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి పక్షులని ఖచ్చితంగా కూడా హింసించకూడదు. అలాగే 3వది కూడా చెబుతారు, శరణాగతం త్యజతే, తనను ఎవరైతే శరణు కోరారో వారిని ఎవరైతే త్యజిస్తారో, వారిని వదిలేస్తారో, వారికి రక్షణ కల్పించరో, ఈ 3 కూడా సమానమైనటువంటి పాతకాలే. చూడండి, మనం పరమాత్మని కూడా ఎన్నో వృత్తాంతాల్లో వింటూ ఉంటాం. గజేంద్ర మోక్షంలో ఇత్యాదుల్లో అంతఃసరస్సురూపలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతి రంబుజ హస్తార్త అహేదమాది పురుష ఖిలలోకనాథ తీర్థశ్రవ శ్రవణమంగళ నామధేయ.
స్మృత్వా హరిస్తమలమర్తినమప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే పరుగృహ్య భగవాన్ కృపయోజ్జహార. తనను శరణు కోరింది కాబట్టే ఆ గజరాజుని కూడా పరమాత్మ రక్షించాడు. అందుకే పరమాత్మని మనం ఆర్తత్రాయణ పరాయణ అని పిలుస్తూ ఉంటాం. అనగా తనను ఎవరైతే శరణు కోరారో శరణు కోరిన వారిని రక్షించడమే తన ప్రతిజ్ఞగా, తన స్వభావంగా కలిగినవాడు పరమాత్మ. అందుకోసం ఈ శరణాగత రక్షణ అనేది గొప్ప ధర్మము. ఈ ధర్మాన్ని నేను ఎలా వదలగలను? సందర్భపరంగా 3 పాపాలు చెప్పినా కూడా ఈ సందర్భంలో 2 పాపాలు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది పక్షుల యొక్క హింస, మూడవది శరణాగత రక్షణ. అకస్మాత్తుగా నేను ఈ పావురాన్ని నీకు ఆహారంగా వదిలేస్తే ఈ 2 పాపాలు చేసినటువంటి పాపం నాకు వస్తుంది. కాబట్టి నేను ఈ పక్షిని నీకు ఆహారంగా ఇవ్వలేను అని శిబి చక్రవర్తి గారు చెబుతూ ఉన్నారు. అలాగే శిబి చక్రవర్తి గారు ఇంకా చెబుతూ అనేక విషయాలను చెప్పిన తర్వాత ఆ శేన పక్షి చెబుతోంది, ఆహారాత్ సర్వభూతాని సంభవంతి మహీపతే ఆహారేణ వివర్ధంతే తేన జీవంతి జంతవః. హే మహారాజా, అన్ని జీవులు కూడా ఒక జీవుని యొక్క పుట్టుక అంటే ఎలాగనుకుంటున్నావు? ఆహారం ద్వారానే జీవుడు పుడతాడు. మనం ఎన్నో వృత్తాంతాల్లో కూడా వింటూ ఉంటాం వేదాదుల్లో. అభ్రంభూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి అనగా జీవుడు ఏదో భూమిపైన పడి ఉంటాడు. పడి ఉన్నటువంటి జీవుడు నీటి ద్వారా బాష్పీకరణమై మేఘాల్లో చేరుకుంటాడు. మేఘాల ద్వారా తను వర్షం ద్వారా కిందికి కురిసి ఆహారంలో చేరుకుంటాడు. ఆ ఆహారాన్ని స్వీకరించినటువంటి పురుషుడు ఆ పురుషుని ద్వారా స్త్రీ యందు ప్రవేశించి జీవుని పుట్టుక అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాము అని. అదే విషయాన్ని శేనపక్షి కూడా చెబుతున్నది, ఆహారాత్ సర్వభూతాన్ని సంభవంతి మహీపతే. హే మహారాజా, ప్రతి ఒక్క జీవుని యొక్క పుట్టుక ఆహారం ద్వారానే. ఆహారేణ వివర్ధంతే. ఆ ఆహారం ద్వారానే పుట్టినటువంటి జీవుడు ఎంత ఉంటాడు? ఏదో కొలత ఉంటుంది. ఒక మారో, ఒక జానో, లేకపోతే ఒక చేతి ఎంతో, లేకపోతే ఒక అంగుష్టమంతో, ఇలా పలు రకాలు. ఈ పలు రకాలుగా ఉండేటువంటి తన శరీరాన్ని పెంచుకోవడానికి సాధనం ఏమిటి అంటే ఆహారమే. తేన జీవంతి జంతవః. ఆహారం ద్వారానే జీవుడు తన మనుగడను తను కొనసాగిస్తాడు. అందుకోసం ఆహారం అనేది చాలా మూలభూతమైనది. ఈ ఆహారమే అన్నమని మనం పిలుస్తూ ఉంటాం. అన్నం గురించి కూడా తైత్తరీయోపనిషత్తు చాలా సుందరంగా చెబుతుంది. అన్నం న నింద్యా తద్వ్రతం తస్మాద్యయా కయా చ విదయా బహ్వన్నం ప్రాప్నుయాత్. అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు, అనగా అన్నానికి అవమానం చేయకూడదు. అన్నానికి అవమానం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని వ్యర్థంగా పడవేయడం. అన్నం, ఖాద్య పదార్థాలను అవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలు. వాటిని మనం వ్యర్థంగా పడవేస్తే అది పరమాత్మకు అవమానం చేసినట్టే, ఆ అన్నానికి అవమానం చేసినట్టే. కాబట్టి అటువంటి అన్నం యొక్క గొప్పగతం తెలిసిన వాడివి నీవు రాజా. ఆహారం ద్వారానే అన్ని జీవులు కూడా పుడతాయి, అన్ని జీవులు కూడా పెరుగుతాయి. శక్యతే దుస్త్యజేప్యర్థే చిరరాత్రాయి జీవితం నతు భోజనముత్సృజ్య శక్యం వర్తయితుం చిరం. ఆ శేనపక్షి చెబుతోన్నది, ఎన్నైనా పదార్థాలను జీవుడు వదలగలడు. ఉదాహరణకు ఎక్కడో మనం బయటికి వెళ్ళిన సందర్భంలో పడుకోవడానికి పూర్తిగా వ్యవస్థలు లేవు. ఏదో తనకు కావలసిన పరుపు కానీ, తలగడ కానీ, లేకపోతే దుప్పటి కానీ ఇవేవి కూడా లేవు. కాస్త సర్దుకు పోగలడు. శక్యతే దుస్త్యజేప్యర్థే. తను వదలని ఎన్నో పదార్థాలను తను వదిలే ప్రయత్నం చేస్తాడు. చిరరాత్రాయ జీవితం. ఒక రాత్రుల్లో 2 రాత్రుల్లో అవి ఆ వ్యవస్థలో లేకపోయినా కూడా తను జీవించి ఉండాలి అనే ఒక సంకల్పంతో ఆ వ్యవస్థలను వదులుకోగలడు జీవుడు. కానీ నతు భోజనముత్సృజ్య శక్యం వర్తయితుం చిరం. బహుకాలం వరకు కూడా తనకు ఆహారం లేక ఏ జీవుడు కూడా తను ఉండలేడు. మన ఇళ్లలోనే చూస్తూ ఉంటాం. ఎవరైనా వారికి గతించే కాలం వచ్చింది అంటే, అనగా వారికి మరణకాలం సమీపించింది అంటే వారు అన్నాన్ని అపవేస్తారు, అనగా ఆహారాన్ని తీసుకోవడం ఆపేస్తారు. అందుకోసమే కలియుగంలో చెబుతారు అన్నగత ప్రాణ. ఆహారం లేనిదే మనిషి యొక్క మనుగడ అసాధ్యం.
అదే విషయాన్ని ఈ పక్షి చెబుతున్నది. ఎన్నో వ్యవస్థలు ఉన్నా కూడా కొన్ని వ్యవస్థలకు మనిషి సర్దుకుపోగలడు, కానీ ఆహారం అనేది లేకపోతే మనిషి యొక్క మనుగడే ప్రశ్నార్థకము, మనిషి యొక్క మనుగడ అసాధ్యము. భక్ష్యాద్ వియోజితాస్వాద్య మమ ప్రాణా విశాంపతే విసృజ్యకాయమేష్యంతి పంథానం అకుతో భయం. హే మహారాజా, ఎప్పుడైతే తిండి ద్వారా నేను నా ప్రాణాన్ని వదిలివేయవలసిన పరిస్థితి వస్తుందో అటువంటి పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చినది. అనగా ఈ పావురాన్ని వెంటాడుతూ ఎంతో కాలం నేను తిరిగాను. ఆ పావురము అలాగే తప్పించుకుంటూ ఉంది, నేను దాని వెనకే తిరుగుతూ ఉన్నాను. ఇక నాకు తిరిగే శక్తి లేదు. ఈ ఆహారంగా వచ్చినటువంటి పావురం నాకు దొరకకపోతే నా ప్రాణం కూడా నిలవదు, నేను కూడా చచ్చిపోతాను. భక్ష్యాద్ వియోజితస్యాద్య మమ ప్రాణా విశాంపతే. నేను కూడా నా ప్రాణాలు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ఆహారంగా ఈ పావురం అనేది నాకు అత్యావశ్యకము. విసృజ్య కాయమేష్యంతి పంతానం అకుతో భయం. అందుకోసం నీవేదో భయం లేదు, నీవు వెళ్ళిపో, ఈ పక్షిని వదిలేవేయమని నీవు చెబుతూ ఉన్నావు. అకస్మాత్తుగా ఈ పక్షినే వదిలేస్తే నా ప్రాణమే పోతుంది. సరే, నీ ప్రాణం పోతే పోయింది, ఈ పక్షిని వదిలేవేయని నీవు అనొచ్చు. అందుకు కూడా సమాధానంగా ఆ శయనపక్షి చెబుతున్నది, ప్రమృతే మయి ధర్మాత్మన్ పుత్రదారాది నంక్ష్యతి రక్షమాణ కపోతం త్వం బహూన్ ప్రాణాన్ రక్షసి. హే రాజా, అకస్మాత్తుగా ఈ పక్షిని నేను ఆహారంగా స్వీకరించకపోతే నేను చనిపోతాను, నేను మరణిస్తాను. నేను మరణిస్తే నన్ను ఆధారించుకుని ఉన్నటువంటి నా కుటుంబం మొత్తం కూడా వీధి పాలవుతుంది. హే ధర్మాత్మన్, ధర్మ స్వభావం కలిగినటువంటి హే శిబి చక్రవర్తి, ప్రమృతే మయి, నేను ఆహారంగా ఈ కపోతాన్ని స్వీకరించకపోతే నేను చనిపోతాను. అలా చనిపోతే పుత్రదారాది నంక్ష్యతి, నా భార్య అలాగే నా పిల్లలు వీరందరూ కూడా వారు కూడా మరణిస్తారు. ఎందుకంటే వారికి ఆహారం తీసుకొస్తానని నేను బయటికి వచ్చాను, వారికి ఆహారం ఇవ్వకుండా చాలాసేపు అయిపోయింది, వారు కూడా ఆకలితో బాధపడుతూ ఉన్నారు, వారికి ఆహారం అందించాలి, నా ప్రాణాన్ని నిలుపుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా నా ప్రాణాన్ని నిలుపుకోవాలంటే ఈ కపోతాన్ని అనగా పావురాన్ని నేను ఆహారంగా స్వీకరించవలసినదే. ఆహారంగా స్వీకరిస్తేనే నా ప్రాణం కూడా ఆగుతుంది. కొంత భాగాన్ని నేను తింటాను, మిగతా భాగాన్ని తీసుకెళ్ళి నా కుటుంబానికి అందజేస్తాను. తద్వారా వారు కూడా జీవితాంతం ఉండగలరు. రక్షమాణ కపోతంత్వం బహూన్ ప్రాణాన్ నరక్షసి. నీకు తెలియదా రాజా, ఒక ప్రాణం పోయినా చాలు, అనేక ప్రాణాలను కాపాడవలసి వస్తే అదే ధర్మమవుతుంది. స్పష్టంగా అడుగుతోంది, ఒక కపోతాన్ని నీవు ఆహారంగా నాకు ఇచ్చేయి. ఏదో శరణాగత త్రాణమని నీవు అంటున్నావు, నిన్ను శరణాగతి కోరినటువంటి పక్షి ఒక్కటే. కానీ గుర్తుపెట్టుకో, ఆ ఒక్క పక్షిని ఆహారంగా తీసుకుంటూ నా కుటుంబం మొత్తం కూడా దానిపైన ఆధారపడి ఉన్నది. అటువంటి ఆ పక్షులకు అనగా నా కుటుంబానికి నేను ఆహారం ఇవ్వకపోతే నా కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతుంది, అందరూ కూడా మరణిస్తారు. ఒక కుటుంబం ముఖ్యమా లేకపోతే ఒక పక్షి అనేది ముఖ్యమా, నీవే నిర్ణయించుకో అని చెబుతూ ఆ పక్షి ఇంకొక గొప్పదైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా చెబుతుంది. ధర్మం యో బాధతే ధర్మ నసధర్మ కువర్త్మతత అవిరోధాత్తు యో ధర్మ సధర్మ సత్యవిక్రమ. చాలా సుందరమైనటువంటి మాట. అంటే పైన చూస్తే కొంత మాత్రమే దీని అభిప్రాయంగా మనకు తెలిసి వస్తుంది, కానీ దీర్ఘంగా ఆలోచిస్తే, కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. అందులో సంబోధన చేస్తూ హే సత్యవిక్రమ అంటే సంబోధనలోనే ఉన్నది, సత్యాన్ని పాలించేవాడా. సత్యం అంటే అర్థం ఏమిటి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సత్యంతో కూడినటువంటి ధర్మము, ధర్మంతో కూడినటువంటి సత్యము, ఇదే ధర్మంగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరో ఒక దొంగ వచ్చాడు, ఒకరిని తరుముకుంటూ వచ్చాడు, మనం చూసాం. ఆ దొంగ వచ్చి మనల్ని అడిగాడు, నేను ఇలా ఒకరిని తరుముకుంటూ వస్తున్నాను, వారిని నేను చంపేయాలి, వారు ఎక్కడ ఉన్నారు అంటే అదిగో ఇక్కడ దాక్కున్నారని మనం సత్యం చెప్పకూడదు, అది సత్యం కూడా కాదు. కానీ
వారెక్కడున్నారో నాకు తెలియదు అని చెప్పినా కూడా, అది అసత్యమైనా కూడా అదే ధర్మము. అంటే ప్రతి ఒక్క నీతి ఏదైతే ఉంటుందో నీతితో కూడినటువంటి ధర్మమే అది ధర్మంగా ఉంటుంది. కానీ ఉదాహరణకి ఇక్కడే సత్యం చూసుకుందాం. సత్యం అంటే అర్థం ఏమిటి అంటే, ఏదైతే ధర్మబద్ధమైనటువంటి భాషణ ఉంటుందో అదే సత్యము. అంతేకాని ఏదో యథార్థాన్ని చెప్పానంటే అది సత్యం ఎలాగైతే కాదో, అలాగే నీవు ధర్మాన్ని చేయాలి అని అనుకుంటున్నావు, నీవు సత్యాన్ని పలకాలని అనుకుంటున్నావు, కానీ నీవు అసత్యాన్ని అధర్మాన్ని చేస్తున్నావు అని ఆ శేనపక్షి ఈ శిబి చక్రవర్తిని హెచ్చరిస్తూ ఉన్నది. ఆ హెచ్చరికలు ఏమి, దాని ద్వారా కలిగేటువంటి పర్యవసానాలు ఏమి అనే విషయాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థనాదులను పలుకుతూ సుసంపన్నం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.